అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో సిఆర్డీఏ అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులను ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో చేపడతారు. మొత్తం 11,467 కోట్లలో 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారులు పనులు చేపట్టగా 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి, 3 రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే 3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తి చేస్తారు. 3,859 కోట్లతో భూసేకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల లేఅవుట్ల అభివృద్ధి పనులను కొనసాగిస్తారు. అలాగే 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ ప్రాజెక్టుకు 948.10 కోట్లు సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల సిఆర్డీఏ నష్టపోయే 270.71 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.